హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయిన తాజా సమాచారము, అలాగే ఇంకా జమ అవ్వవలసిన బిల్లుల లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అప్డేట్ ఏంటంటే అన్ని రకాల లీవ్, శాలరీ బిల్స్, ఇంక్రిమెంట్స్, ఎరియర్స్, తదితర అరియర్ బిల్స్ మరియు సప్లిమెంటరీ బిల్స్ కూడా క్రెడిట్ అయ్యాయండి. ఒకసారి చెక్ చేసుకోవాలి ఉద్యోగులకు సంబంధించి. ఇక సరెండర్ లీవ్ బిల్లులకి అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు ఎస్ఎల్కి. సో ఎస్ఎల్స్ మనకు 2021 మరియు 2022 సంవత్సరాల వరకు జమ అయ్యాయి కానీ ఇంకా 2023 మరియు 2024 సంబంధించి అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట. కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని జమ అయ్యాయి. సో వాటికి సంబంధించి ఇంకా చాలా టైం పడుతుందండి. ఇప్పట్లో ఎస్ఎల్స్ అయితే బిల్లులో కదలిక లేదని అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే 200 కోట్ల రూపాయలు విడుదల అండి. పెండింగ్ బిల్లులకు సంబంధించి 200 కోట్లు అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సో 200 కోట్ల నిధులు విడుదల ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఆరోగ్య సేవలు కొనసాగింపు కోసమని రాష్ట్ర ప్రభుత్వము 200 కోట్ల మేరకు అయితే అంటే ఉన్న బకాయిలలో 200 కోట్ల వరకు అయితే ఈ విధంగా హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామనే నేపథ్యంలో, ఆసుపత్రుల హెచ్చరిక నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సిఇఓ లక్ష్మీషా స్పందించారు. అనుబంధ ఆసుపత్రులకైతే 200 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్టు తెలిపారనమాట. సో ఇంకా ఆరోగ్యశ్రీ సేవలు అయితే నిలిపివేరండి. సో కంటిన్యూ అవుతాయన్నమాట. సో అదేవిధంగా మనకి ఇంకా జమ కావాల్సినటువంటి బిల్లుల లిస్టు విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎల్ సరెండర్ లీవ్స్ అండి, జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ బిల్స్, పెన్షనర్ ఎరియర్ బిల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అరియర్స్, హెల్త్ డిపార్ట్మెంట్ అరియర్స్, సో తదితరాలు అయితే జమ కావాల్సి ఉందండి. సో ఇవన్నీ కూడా మనకు వచ్చే క్యాబినెట్ భేటీలో అన్ని కాకపోయినా కొన్నైనా జమ చేస్తారని అయితే ఆశిద్దాము. సో ఇప్పుడు ఆగస్టు మనకు 28వ తేదీ క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతోంది. సో అందులో కీలక అంశాలను చర్చించి ఉద్యోగుల ప్రధాన సమస్యలైన పెండింగ్ బకాయిలు మరియు పిఆర్సీ గురించి అయితే అంశం అయితే చర్చకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనకు ఇప్పటి వరకు ఎటువంటి సంప్రదింపులు చేయలేదు కాబట్టి సో మంచి నిర్ణయంతో వస్తుందని అయితే అందరూ ఆశిస్తున్నారు. ఇకపోతే ఆగస్టు నెల జీతాల పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ అనేది మనకు 18th to 25th ఎనేబుల్ ఉంది. సో డీడీఓలు అప్లోడ్ చేస్తున్నారు. పెన్షనర్లకు సంబంధించి అయితే ఇంకా పేసిప్స్ డౌన్లోడ్ కాలేదు కానీ ఉద్యోగులకు సంబంధించి పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. సో తప్పకుండా పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి. ఇక మరొక అప్డేట్ ఏంటంటే పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ షీట్స్ 2021, 22, 23 ఈ 4 ఫైనాన్షియల్ ఇయర్ డిడిఓ లాగిన్లోకి అయితే వస్తాయి. వాటిని ప్రింట్ తీసుకుని ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ప్రొఫార్మా సమర్పించినట్లయితే సిఇఓ గారికి డిడిఓ ద్వారా ఈ ప్రొఫార్మాను అయితే ఫిల్ చేసి పంపించినట్లయితే దానికి లోపాలు ఏమైనా ఉంటే రెక్టిఫై చేస్తారండి. సో ఇందుకు ముందు పిఎఫ్ సంబంధించి లావాదేవీలు సిఎఫ్ఎంఎస్ ద్వారా జరుగుతాయి. సో లోన్ శాంక్షన్ తదితర అంశాలన్నీ డిడిఓ పరిధిలో ఇప్పటి నుంచి. జెడ్పీ సిఇఓకి అయితే ఇక నుంచి యాక్సెస్ ఉండదు, వారికి సంబంధం ఉండదు. జెడ్పీ సిఇఓ పరిధిలో ఉండగానే మనము లావాదేవీలు సరి చూసుకొని మనము డిడిఓ పరిధిలోకి వచ్చేస్తామన్నమాట. సో ఆల్మోస్ట్ అందరూ ఈ ప్రాసెస్ను కంప్లీట్ చేశారు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్గా తప్పులు ఏమి ఉండవు, బై మిస్టేక్ ఏమైనా ఉన్నట్లయితే చెక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, పెండింగ్ బిల్లుకు సంబంధించిన తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది. సో మనకు కొద్ది మొత్తంలో అయితే జమ అయ్యాయి. ముఖ్యంగా ఆరోగ్య ట్రస్ట్ సంబంధించి సేవలు నిలిపివేయకుండా
200 కోట్లు అయితే మంజూరయ్యాయి. మనకు ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అంటే అన్నీ కాదు, కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో మనకు లీవ్ సాలరీ బిల్స్, ఇంక్రిమెంట్స్ తదితరమైతే జమ అయ్యాయి. ఇది ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించి తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో అందిస్తూనే ఉంటాను. సో తప్పక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.